భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు అనిల్ కుమార్ యాదవ్. ఆధ్వర్యంలో అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త కూడా ముందుకు తీసుకొని ఈ కార్యక్రమాన్ని మన ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేయించి అతి భారీ మెజార్టీతో గెలిపారని ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ తరఫున మన అందరి తరఫున మన అందరినీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క అక్క చెల్లెలు కూడా అన్నతమ్ములు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఎప్పుడో చూస్తున్నారు. మరి భారీ మెజార్టీ తోటి పిన్నెల రామకృష్ణ గెలవబోతున్నాడు. అదేవిధంగా అతి భారీ మెజార్టీతో మన అనిల్ కుమార్ యాదవ్ అతి భారీ మెజార్టీతో గెలుతాడని మీ అందరూ కూడా తెలియపరచుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకి రావాలని సౌమ్యం కోరుకుంటూ మళ్ళీ మాట్లాడుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి పిన్నెల రామకృష్ణ గారి నామినేషన్ కార్యక్రమానికి వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 4 సార్లు కూడా మా పిన్నెల రామకృష్ణ గారు అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఈసారి కూడా మళ్ళీ గెలిచేది 5 సార్లు వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయినాడు మళ్ళీ రావట్లేదు. ఎవడు గది లేక జోలగడ్డి బొమ్మారెడ్డి పెట్టారు ఇక్కడ. అది ఎవరిని ఒక్కటి కూడా వదిలిపెట్టము. మా అధికారం మళ్ళీ వచ్చేది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది. జూన్ 4వ తారీఖు మళ్ళీ ఇదే విధంగా భారీ మెజార్టీతో గెలిచి భారీ ర్యాలీ కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఓటు ఎవరికి వేస్తాను? పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి. ఆయనకి ఎందుకు వేయాలనుకుంటున్నావు? మన బాగా చేసిండు. రోడ్లు కానీ, బోరింగ్లు కానీ, పింఛన్లు కానీ మొత్తం తెప్పించిండు. 4 సార్లు గెలిచిండు. బాగా చేస్తుండు. ఓటు ఎవరికి వేస్తామమ్మా ఇక్కడ? ఆయనకి ఎందుకు వేయాలనుకుంటున్నావు? అన్ని అంటే ఏమని ఇచ్చాడు? ఇక్కడ ఓటు ఎవరికి వేస్తావు? బాచర్లో ఎవరికి వేస్తావు? ఆయనకే ఎందుకు వేయాలనుకుంటున్నావు? అన్ని అంటే ఏం చేశాడు మీకు? మీకేం పథకాలు ఇచ్చారు? అన్ని ఇచ్చారు. బాచర్లో ఓటు ఎవరికి వేస్తావు? ఇక్కడ ఎవరికి వేస్తావు? నువ్వు ఓటు ఎవరికి వేస్తావమ్మా? ఆయనకి ఎందుకు వేయాలనుకుంటున్నావు? అంటే ఏమేం చేశారు? ఆయన మీకేం చేశాడు? పిన్నెల రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గం 4 సార్లు మాచర్ల నియోజకవర్గంలో 4 సార్లు గెలిచిన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మా నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేశారు. కాబట్టి మళ్ళీ 5వసారి మళ్ళీ రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళీ జగన్ ని సీఎం చేసుకొని అనిల్ కుమార్ యాదవ్ గారిని 70 సంవత్సరాల సుదీర్ఘ స్వతంత్ర తర్వాత ఉమ్మడి నియోజకవర్గ నర్సాపేటకి ఇంతవరకు బీసీకి ఎంపీగా ఇయ్యని ఎంతో మంది ముఖ్యమంత్రులు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి బీసీకి కట్టుబడి వేసి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఎంపీ సీట్ ఇచ్చి నియోజకవర్గంలో 7 సబ్మిట్లు ఉన్న ఎన్నికల మొత్తంగా గెలిపించుకొని ఎంపీగా గెలిపించుకోవాలని గెలిపించుకుంటాం. రామకృష్ణారెడ్డి గారిని గెలుపుకుంటాం, ఎంపీ గారిని గెలుపుకుంటాం. ఈ ర్యాలీలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్
పిన్నెల రామకృష్ణ గారికి మంచి పని చేస్తుంది. అన్ని అభివృద్ధి చేసింది మొత్తం ఆయన కోసం మధ్యలో పెట్టుకున్నాం. పిన్నెల రామకృష్ణ రెడ్డి గారికి అభివృద్ధి కార్యక్రమాలు కాబట్టి ఓటేసి ఆయన గెలిపించుకోవాలని భోజనం గ్రామం మాడి అందరూ సిద్ధంగా బయలుదేరారు. ఆ ఓటు ఎవరికి వేస్తావు? రామకృష్ణ రెడ్డికి. ఆయనకి ఎందుకు అనుకుంటున్నావు? నాకు అభిమానం కాబట్టి చేశాడు, అన్ని చేశాడు. ఓటు ఎవరికి వేస్తావు? రామకృష్ణారెడ్డి గారు. ఆయనకి ఎందుకు వేస్తున్నావు? రామకృష్ణారెడ్డి గారు నాయకత్వం బాగుంది, ప్రజలను బాగా చూసుకుంటున్నాడు. ఆయన వల్ల ఇబ్బంది ఏమి లేదు, ఎన్ని ప్రభుత్వాల నుంచి ఇబ్బంది లేదు. ఆయనే నమ్మకంగా వస్తాడు, అవుతాడని మా నమ్మకం. జై జగన్, జై రామకృష్ణారెడ్డి. ఓటు ఎవరికి వేస్తావు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి. ఆయనకి ఎందుకు వేస్తావు? పరిపాలన బాగుంది కాబట్టి. ఈ ఓటు ఎవరికి వేస్తావు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి. ఆయనకే ఎందుకు వేయాలనుకుంటున్నావు? ఆయన మంచి పథకాలు తెచ్చిండు, మాకు ఇస్తుండు, అందుబాటులో ఉండడు. మాకు ఏ పని కావాలన్నా మాకు తెచ్చి ఇస్తుండు. మాకు అమ్మ ఒడి వస్తుంది, అన్ని పథకాలు మొత్తం మాకు సక్రమంగా తెచ్చి ఇస్తుండు. మాకు అదే సంతోషం. జగన్ అన్న గారు. ఇక్కడ మార్చల్ నియోజకవర్గంలో ఓటు ఎవరికి వేస్తావు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయనకి ఎందుకు వేయాలనుకుంటున్నావు? అభివృద్ధి చేసిండు కాబట్టి. ఏం చేశాడు అభివృద్ధి? హాస్పిటల్ అభివృద్ధి చేశాడు, రోడ్లు చేశాడు, మున్సిపాలిటీ, వాటరు అన్నీ అభివృద్ధి చేశాడు. రోడ్లు, సీసీ రోడ్లు, లైట్లు, పథకాలు, మళ్ళీ 5,000 పట్టాలు, మార్చల్ నియోజకవర్గంలో 5,000 పట్టాలు అన్ని ఇచ్చడం వల్ల, అందువల్ల ఆయనకి మేము ఓటు వేయాలనుకుంటున్నాం. మార్చల్ నియోజకవర్గంలో ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నావు? ఆయనకి ఎందుకు వేయాలనుకుంటున్నావు? మార్చల్ నియోజకవర్గంలో 70 సంవత్సరాల కాలం ప్రాజెక్టు నిర్వహించాడు. పింఛన్లు వస్తున్నాయి, రోడ్లు వేశాడు, సంక్షేమ పథకాలు ఇచ్చాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మరి బ్రహ్మారెడ్డి ఒక అవకాశం ఇస్తే నేను అభివృద్ధి చేస్తానంటాడుగా. ఏ అభివృద్ధి చేస్తాడు? 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి మీద ఓడిపోయాడు, 2009లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఓడిపోయాడు. మళ్ళీ ఇదే బ్రహ్మారెడ్డి 2024లో మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ మీద ఓడిపోతున్నాడు. ఈసారి నేను గెలుస్తాను, మార్చల్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తానంటాడు. ఏం అభివృద్ధి లేదు. వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసిండు అతను బ్రహ్మారెడ్డి? ఏం లేదు, శూన్యమే. 16 ఏళ్ళు ఎటు పారిపోయాడు. అది 20 సంవత్సరాలు మార్చల్ నియోజకవర్గం ఓడిపెట్టి ఇప్పుడు వస్తే బ్రహ్మారెడ్డి ఓట్లు వేస్తారు. జనం ఏమన్నా దిక్కుల వల్ల. ఇప్పుడు అభివృద్ధి చేస్తాను, ఇప్పుడు ఎప్పటివరకు చేయకపోయినా కానీ అంటుండే కదా. ఏమన్నా ఉండదు, అంత మాయ. అది చంద్రబాబు నాయుడు ఎంత మాయో అతను కూడా అంత మాయ అని మాట్లాడ. ఏం ఉండదు. అది మార్చల్ నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణ అంటే కొట్టే మగోడు ఇంకా రాడు కూడా. అది చాలు. అక్కడ మార్చల్ నియోజకవర్గంలో మీరు ఓటు ఎవరికి వేస్తారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఆయనకి ఎందుకు వేయాలనుకుంటున్నావు? సంక్షేమ పథకాలన్నీ మా ఊరికి మంచి చేసినాయి. ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నావు తమ్ముడు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఆయనకి ఎందుకు వేయాలనుకుంటున్నావు? అభిమానం అట్టాడు. రెడ్డి అంటే మాకు పిచ్చి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం. మేము దానికి తప్ప ఓటు ఏ పార్టీకి అయ్యా ఓరికి వేయం. మార్చల్లో పక్కా గెలిపించుకుంటాం. అధిక మెజార్టీ 25,000 మెజార్టీతో గెలిపించుకోండి ఎమ్మెల్యే గారిని. అది ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నావు? రామకృష్ణారెడ్డి గారు ఆయనకి ఎందుకు వేయాలనుకుంటున్నావు? అభివృద్ధి బాగా చేశారు కాబట్టి. పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి. ఆయనకి ఎందుకు వేయాలనుకుంటున్నావు? ఆయన అభివృద్ధి పనులు చేస్తున్నారండి. జగనన్న సంక్షేమ పథకాలు మా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మాకందరికీ అందించారు. ఏ కుటుంబానికైనా జగనన్న పథకం అన్న కుటుంబం అంటూ లేదు. జగనన్నకి దండం పెట్టుకోవాలి, జగనన్నకి ఓటు వేయాలి. జగనన్న ఓటు వేయడంలో వేస్ట్. ఆ ఓటు ఎవరికి వేస్తావు? పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. ఆయనకి ఎందుకు వేయాలనుకుంటున్నావు? అభివృద్ధి పనులు చేశాడు కాబట్టి. నువ్వు ఓటు ఎవరికి వేస్తావు? పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. ఆయనకి ఎందుకు వేయాలనుకుంటున్నావు? అభివృద్ధి పనులు చేశాడు. ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నావు? పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి, అనిల్ కుమార్ యాదవ్ గారికి. ఆయనకి ఎందుకు వేయాలనుకుంటున్నావు? మా ఎస్సీ క్యాండిడేలు, మా తమ్ముల మడక ఎస్సీ క్యాండిడేలు బాగా ఆయన శాతనే మడుకు మాకు అభివృద్ధి పనులు బాగా చేయించిండు. రోడ్లు కానీ, బోరింగ్లు కానీ, నీళ్ళడుతూ మళ్ళీ మొన్న 2 బోరింగ్లు వేయించిండు. మాకు అడిగిందల్లా ఎమ్మెల్యే గారు ఆయన శాతనే సాయం బాగానే చేస్తున్నాను. ఇక్కడ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నావు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి. ఆయనకి ఎందుకు వేయాలనుకుంటున్నావు? మా ఊరిలో అభివృద్ధి బాగా జరిగింది. మా ఓటు మొత్తం మా ఊర్లో కూడా ఓట్లన్నీ ఆయనకే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఓటు ఎవరికి వేస్తావు? ఆయనకి ఎందుకు వేస్తావు?
మా ఊరు పెద్ద నమ్మకం దొరికింది. ఓటు ఎవరికి వేస్తావు? రాకెట్టారు ఎందుకు వేస్తావు ఆయనకి? అని కొద్దిగా మంచి చేయబట్టి. ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? నాకు ఇప్పుడే మొదటిసారి ఓటు వచ్చింది. మెరుగైన సమాజం కోసం పిల్ల రామకృష్ణ రెడ్డి గారికి ఓటు వేయాలనుకుంటున్నాను. ఆయనకి ఎందుకు వేయాలనుకుంటున్నావు మొదటిసారి? ఇప్పుడున్న అభివృద్ధి కాకుండా ఇంకా మెరుగుపరిచే అభివృద్ధి కోసం పిన్నెల రామకృష్ణ రెడ్డి గారికి ఓటు వేయాలనుకుంటున్నాను. జై బీఆర్కే! జై బీఆర్కే! మీరు ఎవరికి ఓటు వేస్తారండి? పిన్నెల రామకృష్ణ రెడ్డి గారు ఆయనకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? మా చెల్లి నియోజకవర్గంలో 5 సార్లు 4 సార్లు అఖండ మెజార్టీ తగ్గించి 5వ సారి కూడా గెలవబోతుంది కాబట్టి ఆయన చేసిన అభివృద్ధి పనులకి మేము ఆయనకే మద్దతు పలుకుతున్నాము. ఓటు ఎవరికి వేస్తావు? ఆచర్ల నియోజకవర్గం బీఆర్కే. నరసరావుపేట నర్సాపేట వచ్చేసి అనిల్ కుమార్ యాదవ్. వాళ్ళకి ఎందుకు వేయాలనుకుంటున్నావు? మేము ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా అంతకుముందు కాంగ్రెస్లో కూడా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ. ఇప్పుడు వైసీపీ పెట్టిన కాడి నుంచి కూడా మన జగన్మోహన్ రెడ్డి అన్నతోటి నడుస్తున్నాం కాబట్టి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకునే అవకాశం మాకు కలిగింది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి తీరుతాం. రెండవసారి మళ్ళీ ఖచ్చితంగా వచ్చేది ఆయనే. పిన్నెల రామకృష్ణ గారు సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు అందుబాటులో ఉండే విధానం కానీ నాకు చాలా నచ్చింది. ప్రతి రైతుకు కానీ ఇబ్బంది అంటే వాళ్ళ పరిసర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ ప్రాంగణం కాలు పెడితే చాలు నాకు ఇబ్బంది అంటే ముందుకొచ్చి వాళ్ళు సహాయం చేసే గుణం వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ అంటే నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా అందిస్తాము నెరవేర్చడం కాదు. ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విధి విధానాన్ని పరిశీలిస్తే ఆయన బిగినింగ్ నుంచి కూడా ఏది చేస్తాడో అది చెప్పాడు, చేశాడు, ఇంకా కూడా చేస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఒక సంకల్పం అనేది ఉంది. ఆ సంకల్పం ఏంటంటే మనం ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ముందుకు పోవాలనే ఉద్దేశం ఆయనకు ఉంది కాబట్టి ఇవాళ బలమైన సంకల్పం. అంతమంది మరి మహాకూటమిగా ఏర్పడిన మరి పిల్లలకి డబ్బులు ఇస్తుంది. ఇవన్నీ మాకు నాయనైతే నాకు బాగుంటుంది. ఆయన మాకు పని చేసింది. మొట్టమొదటిసారి ఓటు వచ్చింది. తెల్లగా ఫస్ట్ ఓటు వేస్తాను. మార్చిని అభివృద్ధి చేసుకుంటాను. ఆయన ఓటేసి టీఆర్కే ఓటేసి ఎందుకంటే ఆయన కొన్ని పథకాలు అలాగనే కాకుండా రైతుల కోరిక అరుగుముద్ర ప్రైవేటుకి మేము ఎమ్మెల్యే గారు ఓటేద్దాం. కొంతమంది నాయకులు
ఎస్సీలతో జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నామని అంటారు. మీరు అర్థం చేసుకోండి. ఎస్సీలతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాలు ఎస్సీలు 100 మంది ఉంటే అందులో 10 మందికే కార్పొరేషన్ లోన్ వస్తున్నాయి. మార్చల్ నియోజకవర్గంలో మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? ఎన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయనకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? మా ఇంట్లో మా అమ్మాయి వాలంటీర్ 50 ఇళ్ళకి వాలంటీర్ మా అమ్మాయి. అయితే ప్రతి సంక్షేమ పథకాలు మొత్తం ఇంటికి అందినాయి. అందరికీ మరి పెన్షన్ ఉదయకాలంలో వారి ఇంటికి పోయి డోర్ మామూలుగా ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరుగుతుంది. మరి అదివరకు అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మరి 50 ఏళ్ళకి వాలంటీర్ పెట్టడం చాలా సంతోషకరం. చిన్న పని అయినా ఏదైనా కానీ కష్టం లేకుండా పెద్దదైనా కానీ మరి మరి ఎక్కువ ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరగకుండా మరి సింపుల్గా ఒక మంచి మార్గంలో మరి 50 ఏళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది. అలాగే మరి ప్రతిదీ మరి అభివృద్ధి కూడా జరిగింది. ఒక కూలి వాని కాంచి రైతు వరకు అన్ని పథకాలు అందటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినందుకు ప్రత్యేకమైన మరి మా యొక్క కుటుంబ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మళ్ళా ఆయన ప్రభుత్వం వస్తే మరి అందరికీ సంక్షేమ పథకాలు కాక కొన్ని మరి పిల్లలకి మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగాలు, మరి మెగా డిఎస్సి ఇస్తారని కూడా మరి జగన్ ఆయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. అలాగే ఆయన కూడా మరి మళ్ళా గెలిచి సంక్షేమ పథకాలే కాక ఎక్కువ ఉద్యోగాలు వస్తే మరి చిన్న కుటుంబాలు, తక్కువ కుటుంబాలని అభివృద్ధి పొందడానికి చదువే ముఖ్యం కనుక ఆ చదవడానికి మరి అన్ని అమ్మఒడి కానీ ప్రతిదీ మరి పీజీ కానించి ఎన్నో చదువులు చదివించిన మరి ఆయనకు ధన్యవాదాలు చెప్తూ రామకృష్ణారెడ్డి మరోసారి గెలిపిస్తామని మేము చెప్తాం. మార్చల్ నియోజకవర్గంలో మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? రామకృష్ణారెడ్డి గారు. ఆయనకే ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఆయనకి ఎందుకు వేయాలనుకుంటే మన పిల్లల చదువులు కానీ మరి రైతు భరోసా కానీ మరి ప్రతి ఒక్కటి వాలంటీర్ కానీ ప్రతి ఒక్కరి పింఛన్లు కానీ ఇళ్ళకు వచ్చి ఇస్తున్నారని ప్రభుత్వం. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం మళ్ళీ గెలిపించుకుంటే భవిష్యత్తులో చాలా ఉంటుందండి. ఎందుకంటే పిల్లల చదువులు కానీ మరి అమ్మఒడి కానీ అనేకమైన పథకాలు పెట్టారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మన అన్న పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మరి ఆ పథకాలన్నిటి తీసుకొచ్చి మరి ప్రజలకు అందిస్తున్నారు. అలాగనే కాకుండా ఇంకా రాబోయే కాలంలో కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇంకా ఈ పథకాలు ఇంకా అధికం చేయాలని మనం చేస్తున్నాం మేము. అలాగని వాలంటీర్ ద్వారాగా చాలా వృద్ధులు కానీ వారు పింఛన్లు తీసుకొని చాలా మేలుకరంగా ఉంటుంది. మొన్న పింఛన్లు ఇస్తే వాళ్ళు చాలామంది ఒక దాదాపు 120 మంది దాకా చనిపోయి ఉన్నారు. కానీ ఇంటికి వచ్చి తెల్లవారుజాము వచ్చి లేచి వారికి ఉదయాన్నే వచ్చి మరి గుడ్ మార్నింగ్ చెప్పి వాళ్ళకి పింఛన్లు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వంలో. మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మేము గెలిపించుకోవాలనుకుంటున్నాం. పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళీ అనేకమైన పథకాలు తీసుకొచ్చి అనేకమైన అభివృద్ధి చేస్తారని మనం చేస్తూ మేము